ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా దేవుడు మనందరితో మాట్లాడుతూ అనేకమైన విషయాల కృప చూపిస్తూ ఉన్నారు కదా. సమాధానం, సంతోషం, నెమ్మదిని మన జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం. ఎన్నో విషయాల్లో దేవుడు చక్కగా మాట్లాడుతూ బలపరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి కేవలం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆమె చక్కని మాటలు కదండి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన కూడా మన యొద్దకు వచ్చే దేవుడై ఉన్నారు. ఈ రోజులలో చాలామంది దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారండి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. చూడండి, ఎవరైతే దీన మనసు కలిగి దేవుని దగ్గరికి వస్తారో వారి పట్ల దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించే దేవుడై ఉన్నారండి. ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. చూడండి, ఎవరు చేయవిడిచినా ప్రభు చేయవిడిచే దేవుడు కాదండి. నిశ్చయముగా ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఆయన కూడా వారి దగ్గర ఉండి వారి పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. దిగులు పడకండి, భయపడకండి. ఏ విషయంలో, ఏ దాంట్లో వేదన కలిగి ఉన్నా చూడండి, మనుషులు మన పరిస్థితులను మార్చరు, మనుషులు మన తలరాతలను మార్చరు, మనుషులు మనకున్న బాధలను తీర్చరు, మనకున్న ఇబ్బందులు వారు తీర్చేవారు కాదు. కానీ దేవుని దగ్గరికి వస్తే ఆయనే ప్రతి కష్టం నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించి ఆయన మనతో ఉండి ఆయన ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచే దేవుడై ఉన్నారు. ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటారు, ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా ఉంటారు, ఎంతకాలం దేవుని దుఃఖపరుస్తారు, ఎంతకాలం అదే పాపపు జీవితం, అదే భయంకరమైన జీవితం. ఇలాంటి జీవితాలు ప్రభుకి ఇష్టం లేని జీవితాలండి. అందుకని చాలా జాగ్రత్తగా ఉందాం. దేవుని దగ్గరికి మనం వచ్చి దేవుని దగ్గర దీన మనసు కలిగి ఎప్పుడైతే మనకున్న పరిస్థితులను దేవునితో చెప్పుకోగలుగుతామో అప్పుడు నిశ్చయముగా మన జీవిత చరిత్రలే మారిపోతాయండి. మన పరిస్థితులన్నీ తారుమారు అయిపోతాయి. ఉదయకాల సమయంలో దేవుని దగ్గరికి వస్తారా? ఎన్ని రోజులు అదే జీవితం, అలాంటి జీవితాలు నిజంగా ఎప్పుడు కూడా బాగుపడవు. చూడండి, దేవుని విషయాలలో చాలా జాగ్రత్త కలిగిన వారిగా మనం ఉందాం. దేవుని దుఃఖపరిచే వారికి కాదు, కానీ దేవుని మహిమపరిచే అనుభవాలు మన జీవితాలు మనకు ఉండాలి. దేవుని ఆయాసపరిచే జీవితాలు కాదు, కానీ ఎల్లప్పుడూ దేవుని మాటలు వింటూ చాలా భయభక్తులు కలిగిన జీవితాలతో మనం ముందుకు సాగాలి. ఉదయకాల సమయంలో దేవుని చక్కగా మాట్లాడుతుండగా ఆయన మాటలు పట్టుకొని మన జీవితాలు మార్చుకుందామా? ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో చాలా చక్కగా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రమయ్యా. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నాం ప్రతిరోజు. అయ్యా, మా జీవితంలో కార్యం జరగాలంటే మొదటిగా మీ దగ్గరికి మేము వచ్చే వారిగా ఉండాలయ్యా. అయ్యా, ఎవరైతే నీ యొద్ద నిలబడతారో వారి యొద్ద నిలబడే దేవుడవై ఉన్నావు. అయ్యా, ఇదిగోండి వారి పక్షం నిలబడే దేవుడవై ఉన్నావు. ప్రతి పోరాటాలకు సహాయం చేసే దేవుడవై ఉన్నావు. ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే దూరంగా ఉన్నారో, ఎవరైతే భయంకరమైన ఇదిగోండి భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారో వారిని మీరు మార్చివేయమని వేడుకున్నాం. ఉన్నతమైన స్థితిలో ఉంచమని వేడుకున్నాం. ప్రతి పరిస్థితిలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈ రోజు చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి. ఏది కావాలని మిమ్మల్ని అడిగి పొందుకునే అనుభవాలు దయచేయమని, అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.